ఇదే మరి ఇప్పుడు జరుగుతున్న రేపు ఇప్పుడు ఏమన్నా పెద్ద సైకోల పాలన అనాలా లేకపోతే కనుక సహజ సిద్ధమైన క్రైమ్ అంటే ఇవన్నీ అసలు వార్తే రాయరు ఇప్పుడు. ఇప్పుడు కొత్త సిచ్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. సిటీ ఎడిషన్స్ ఆ మధ్యన తీసేశారు. జగన్ ఉన్నప్పుడు సిటీ ఎడిషన్స్ తీసేసి అన్ని జనరల్ ఎడిషనే, జగన్కి వ్యతిరేకంగా ఇవన్నీ రాసుకొచ్చేవాడు. ఇప్పుడు మళ్ళీ సిటీ ఎడిషన్స్ వచ్చేసింది. ఈ రేపు మర్డరు ఇట్లాంటి ఇదివరకు మనకి మీకు గుర్తు నాకు గుర్తు మనం పత్రికల్లో పనిచేసే రోజుల్లో అట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే హెడ్డింగ్ దాని ఫాలో అప్ స్టోరీ ఒకటి, అది సెంటర్ స్ప్రెడ్లో వేయడం ఇదంతా నడిచేది. అట్లాంటిది ఇప్పుడు జనరల్ వార్తల్లో లోపల క్రైమ్ వార్తల కింద ఒక ముక్క వేస్తున్నారు. అంటే ఇప్పుడు డౌన్ ప్లే చేస్తున్నారు. ఇట్లాంటి ఇంత హింసాకాండ జరుగుతుంటే దాని కవరేజ్ ఇప్పుడు నిన్న అతను సుబ్బారాయుడు హత్యది ఈనాడు ఏం రాస్తుంది, వృద్ధుడిని తలమోది హత్య ఫస్ట్ రోజు, రెండో రోజు దాని వెనకాల ఆర్థిక కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఎట్లాగైనా వార్త అంతా చదివామనుకో దాంట్లో ఏం చెప్తారు, ఎప్పుడో ఈయన భూమి ఏదో అవతల ఆయన తీసుకున్నాడు, ఆ భూమికి బదులుగా ఇస్తానని భూమి ఇవ్వలేదు, దాని గురించి జరుగుంటుందేమో అని భావిస్తున్నారంట. అక్కడ అడుగు పక్కన నువ్వు మొన్నటి ఎలక్షన్లో నేను 1000 ఓట్ల డామినేషన్ తెద్దాం అనుకుంటే తేలేదు, నీ మూలంగా నాకు పోయిందని చెప్పి కొట్టాడని చెప్పి ఓ పక్కన చెప్తుంటే, రెండో పక్కన అందులో ఆర్థిక మూలాలు కూడా ఉన్నాయి అన్నటువంటిది. ఆ లెక్కనేది ప్రతి దాంట్లో ఆర్థిక మూలం, వివేకానంద రెడ్డి దాంట్లో కూడా ఆర్థిక మూలం ఉంది. మరి అది అట్టెందుకు రాయలేదు?